నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్నటువంటి దశలో సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి దశ ఒక పక్కన, ముఖ్యంగా నిరుద్యోగులకి మేము ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖున నిరుద్యోగ కృతజ్ఞత సభ ఓయూలో పెట్టబోతా ఉన్నారు. ఓయూ సంబంధించినటువంటి జేఏసీ నేత చెరగాని దయాకర్ గారు. ఒక పక్కన చెరగాని దయాకర్ గారేమో ఒక పక్కన పత్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకొక పక్కన మిగతా కొంతమంది సంబంధించిన నాయకులు సైతం కూడా మేము నిరుద్యోగ కృతజ్ఞత అసలు ఏం జరుగుతూ ఉంది, మీరు నిజంగా కూడా ఇచ్చినటువంటి మాట వాస్తవమేనా? 60,000 ఉద్యోగాలు వీళ్ళ సంబంధించిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిందా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిందా? అసలు ఎందుకోసం ఈ నిరుద్యోగ కృతజ్ఞత సభ అని చెప్పేసి వీళ్ళు పెడతా ఉన్నారు. మొన్నటి వరకు మనం చూడడం జరిగింది. ఒక పక్కన అశోక్ నగర్ అంతా కూడా అల్లకూలలో. మరి ఈ దశలో ఎందుకు వీళ్ళు ఈ నిరుద్యోగ సభ పెట్టాలనుకుంటా ఉన్నారు అన్నటువంటి దానిపైన ఒకసారి చెరగాని దయాకర్ గారు మనతో ఉన్నారు. ఎందుకంటే ఈ సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా చెరగాని దయాకర్ గారు వాళ్ళ చేతుల మీదుగా నడిపిస్తూ ఉన్నారు. ఒక పక్కన అందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంది నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంది, మీరు ఇప్పుడు నిరుద్యోగ కృతజ్ఞత సభ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఒక పక్కన వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు కనుక ఓయూలో కనుక సభ కనుక పెట్టినట్టయితే మేము రాళ్ళు కొడుకులు తీసుకుని వచ్చి మీ భరతం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు అశోక్ నగర్లో. ఇప్పుడు ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రజాపాలన చాలా చిత్తశుద్ధితోని ముందుకెళ్తా ఉంది. వచ్చినటువంటి గతంలో వాళ్ళు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ నెలకు మనం 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు భర్తీ చేయగలం. అంటే దాదాపు 11 నెలల 12 సంవత్సరం ఏడాది పూర్తి కాక ముందుకే 58,000 ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. అంటే ఒకప్పుడు గ్రూప్ 1 లాంటి పరీక్ష కలగానే మిగిలిపోయినటువంటి తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ 1ని మనం పరీక్ష రాపించి 563 పోస్టులను భర్తీ చేయించింది నిరుద్యోగుల కోసం. ఇవాళ గ్రూప్ 2 చేయగలిగినాం. అంటే ఇలా డిఎస్సి లాంటి పరీక్షను కూడా మనం ఆగమేఘాల మీద పరీక్షను కూడా నిర్వహించి ఇలా 5 ఏళ్ల తర్వాత నిరీక్షణలో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దాదాపు 11,000 పైచీలకు పోస్టులు మనం ఇవ్వగలిగినాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో చేయగలుగుతుంది. ఆ చెప్పి మనమైతే ఇస్తున్న దాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇలా దీన్ని ఒక ప్రభుత్వం పైన విష ప్రచారం చేసి తప్పుదొండకలు చేసి నిరుద్యోగులలో ఒక కుట్రని చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేమంటా ఉన్నాం, ఇవాళ సంవత్సరం పూర్తిగా ముందుకే 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకొక ప్రభుత్వం 4 ఏళ్ళ దాకా ప్రభుత్వం ఉండబోతుంది. కాబట్టి ప్రతి కాలనీని, తెలంగాణలో ఉన్న ప్రతి కాలనీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాబ్ క్యాలెండర్ కూడా ఒకవైపు మనం అసెంబ్లీలో అనౌన్స్ చేసాం. దాని ద్వారా కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు 58 ఉద్యోగాలు మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాంట్లో మీ ఖాతాలోకి వస్తాయి. అవి నోటిఫికేషన్ ఇచ్చి మిగతా కార్యక్రమాలు నోటిఫికేషన్ అంటే నువ్వు గాలి మాట అని తప్పించుకొని పారిపోయినటువంటి నువ్వు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిల్అప్ చేసింది కదా. నువ్వు ఉన్నా లేకపోయినా మనం ఇవ్వాల్సిన ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. ఇప్పుడు అదే భర్తీ చేయకపోతే ఖాళీగా ఉండేవి కదా. కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగులు అధైర్యానికి లోను కాకుండా గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో అవమానాలకు, అరెస్టులకు, లేకపోతే అనేక నిర్లక్ష్యానికి గురైనటువంటి నిరుద్యోగుల్ని ఇవాళ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కడుపులో పెట్టుకొని చూసుకొని ఇట్లా కంటిన్యూషన్ చేస్తాము. ఖచ్చితంగా మీరు ఏమో నిరుద్యోగులను పిలుస్తాము మేము ఓయూకు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ప్రతి 54,000 ఉద్యోగాలు పొందిన ప్రతి నిరుద్యోగి అర్హుడే అంటున్నాను. వాళ్ళు నిరుద్యోగులు ఏ విధంగా ఉంటారు, మీరు ఇచ్చినటువంటి పిలుపుకు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారన్నది ఒక సింధురెడ్డి గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సింధురెడ్డి గారు నమస్తే అండి. ఆమె వాదన ఎప్పుడు కూడా నీకు తెలుసు, ఎందుకు మరి వాళ్ళని పిలువరా? ఆమె కూడా నిరుద్యోగి కదా, ఆమె కూడా అశోక్ నగర్ లో కొట్లాడింది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఎందుకు ఆమెను లైన్లోకి తీసుకోవద్దు? ఖచ్చితంగా తీసుకుంటాం. ఆమెతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం. సింధురెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 58 నుంచి 60,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినాం. కాబట్టి మేము నిరుద్యోగ కృతజ్ఞత సభ పెట్టబోతా ఉన్నామని చెప్పేసి చెరగాని దయాకర్ గారు పిలుపునిస్తా ఉన్నారు. నిరుద్యోగులను కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు ఓయూ కట్ట. మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మీరు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నారు నిరుద్యోగులంతా.
అసలు ఫస్ట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకోవడానికి సిగ్గుండాలండి గవర్నమెంట్ కి. అసలు ఆమెకి ఏం సంబంధం నాకు అర్థం కాక ఆమె బీఆర్ఎస్ ఆమెకు ఫోన్ చేసి నువ్వు ఆమె ఎట్లయితుంది నాకు అర్థం కాక. ఎందుకు ఆమె ఎగ్జామ్స్ రాసింది? ఎవరో ఒకళ్ళతో పుచ్చుకుంది, బీఆర్ఎస్ ముసుగు కప్పుకొని ఉన్నది సింధిరెడ్డి. ఆమెకు ఫోన్ చేసి నాకు మాట్లా ఆమె మద్దతు ఎవరికి కావాలి? మద్దతు కాదు, ఆమె అశోక్ నగర్ లో కొట్లాడేదా? ఎగ్జామ్స్ రాజకీయాలు లేకుండా పరీక్షలు రాసే ప్రతి నిరుద్యోగి పట్ల ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి బీఆర్ఎస్ ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్న వీళ్ళకేంటండి? ఆమె స్టూడెంట్. ఎవరు? ఆమె స్టూడెంట్ కదా, స్టూడెంట్. ఆమె గ్రూప్స్ రాసినటువంటి స్టూడెంట్ కదా. ఆమె ఎవరి పక్షాన ఆమె ఎవరు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతుంది రోజు? ఇప్పుడు మీకు జేజేలు కొట్టేటోళ్ళు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? ఎగ్జామ్స్ రాయలేదా? కాంగ్రెస్ వాళ్ళ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాదన ఏముందనేది ఒక్కసారి సింధిరెడ్డి గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు అంటున్నారు ఏమన్నా మాట్లాడితే బీఆర్ఎస్ అంటున్నారు. అవును, బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జాంపుల్ రాయరా అండి? ఏ రకంగా బీఆర్ఎస్ అని మాట్లాడితే నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడలేదా? నేను బీఆర్ఎస్ ప్రభుత్వానికి అగేన్స్ట్ గా గ్రూప్ 1 రద్దు అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి నువ్వు గ్రూప్ 1 లీకేజ్ అయినప్పుడు ఎందుకు లీకేజ్ అయిన తర్వాత ఈ రోజు మనం పెట్టలేదా? అనిల్ గారు, నేను మీతో మాట్లాడుతున్నా, ఆయనతో మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, నిరుద్యోగిగా, నేను ఎగ్జాంపుల్ రాసిన వ్యక్తిగా, నేను ప్రిపేర్ అయిన వ్యక్తిగా నేనేమంటా అంటే ప్రభుత్వానికి గానీ ప్రభుత్వం కంట్రోల్ కప్పుకున్న వాళ్ళకి గానీ కొంచెమైనా సిగ్గుండాలి. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాం చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఎందుకంటే కేటీఆర్ కు ఉండాలండి ప్రభుత్వం మీద మాట్లాడడానికి. కేటీఆర్ ని తీసుకుంటా మాట్లాడదాం. గవర్నమెంట్ లో అనిల్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఈ నోటిఫికేషన్ ఏ గవర్నమెంట్ లో ఇచ్చారు? ఉట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ లీయంగానే ఉద్యోగాలు ఇచ్చేసినట్ట. ఎవరి అపాయింట్మెంట్లు? తిప్పి కొడితే డిఎస్సి లో ఒక 5,000 సబ్జెక్టు కరెక్షన్, గ్రూప్ 1 లో 11,000 ఉద్యోగాలు ఇచ్చినామండి సింధు గారు. 11,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు ఏ రకంగా 11,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏ రకంగా రండి, చర్చకు రండి. నోటిఫికేషన్ అన్ని తీయండి, డేట్లతో సహా తీయండి, సహా తీయండి, అపాయింట్మెంట్ ఆర్డర్ల డేట్లు కూడా ముందు పెట్టండి. చర్చ చేద్దాం దీని మీద. రండి చేద్దాం, రండి. సింధు గారు, ఇప్పుడు గత సర్కార్ హయాంలో గ్రూప్ 1 కూడా నిర్వహించలేకపోయింది కదా, ఇప్పుడు గ్రూప్ 1 కూడా నిర్వహించి ఉద్యోగాలు కల్పించింది. గత హయాంలో పరీక్షలన్నీ లీకేజీలు, ప్యాకేజీలు. అప్పుడు ఎవరు మాట్లాడారంటే నిరుద్యోగ యువత మీరందరూ రోడ్ల మీద ఉన్నప్పుడు కాంగ్రెస్ అండగా ఉంది కదా మీ అందరి కోసం. జీవో నెంబర్ 29 ద్వారా ఏ వర్గానికి కూడా అన్యాయం లేదు. మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగబోతా ఉంది. ఏ వీకర్ సెక్షన్ కు అన్యాయం జరగట్లేదు, గుర్తుపెట్టుకోండి. మొన్న టీజీపీఎస్సీ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ రాసిరని బయట పెట్టిరు, కానీ అందులో నాన్ లోకల్స్ ఎంతమంది ఉన్నారు ఎందుకు పెట్టలేదండి? ఓపెన్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీకు సంఖ్య చూపిస్తాను నేను. 5% మాత్రమే ఉండాలి. వాళ్ళ కౌంట్ ఎందుకు పెట్టలేరు టీజీపీఎస్సీ? మాకు తెలియదు అనుకుంటున్నారా? మేమేమన్నా శిక్షలం అనుకుంటారా? ఏ నోటిఫికేషన్ ఎవరు గవర్నమెంట్ లో వచ్చినాయి, ఎగ్జామ్లు ఎప్పుడైనాయి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేది ఎవరని మాకు తెలియదా? అయినా నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు గవర్నమెంట్ లోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మొదటి సంవత్సరం. ఇప్పుడు ఏది 2 లక్షల ఉద్యోగాలు ఏమండి? సంవత్సరం అవుతుంది కదా, ఎన్ని ఇచ్చారు? అవి కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్. ఓపెన్ లో చూడండి, మనం మొత్తం నేను 3,076 మంది ఓసీ వాళ్ళకి సంబంధించి, ఇది బీసీలు, బీసీబీ అత్యధికంగా 7,560 మంది రేపు మెయిన్స్కు ఇది రాబోతా ఉన్నారు. ఓవరాల్గా మీరు చూస్తే చూడండి, ఆమె నాన్ లోకల్ ఎక్కువ మంది అన్నది ఎక్కడ మీరు తీయండి. ఎస్సీ వాళ్ళకు 4,825 మంది 15% రేపు మెయిన్స్కి రాబోతా ఉన్నారు. ఎస్టీ 2,783 మంది ఎస్టీ వాళ్ళు 8% అంటే 9% వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తా ఉందంటే, మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు, 2 లక్షలు ఇవ్వకుండా సంబరాలు ఏంటి అన్నటువంటిది అంశాన్ని ఆమె ప్రస్తావిస్తా ఉంది. దీనికి ఏం సమాధానం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి కూడా 5,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 6,000 చొప్పున, అంటే దాదాపు ఏడాది పూర్తిగా ముందుకే 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఖాళీలని భర్తీ చేయబోతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ కమిషన్ వేసింది, జాబ్ క్యాలెండర్ వేసింది. రేపు జనవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కాబోతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ మాత్రం అనౌన్స్ చేస్తారండి, వేకెన్సీ ఫస్ట్ అనౌన్స్ చేయరు. ఈ ఎగ్జామ్స్ డిసెంబర్ 15, 16 వరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా తల్లి, అవి అయిపోయిన కొత్త సంవత్సరంలో వస్తుంది.
క్యాలెండర్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా గ్రూప్ లో? అవును, ఓన్లీ జాబ్ క్యాలెండర్ విధి విధానాలే ఇస్తుంది, నోటిఫికేషన్స్ ఇవ్వదు, దాంట్లో వేకెన్సీ పొజిషన్ ఇవ్వదు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు వేకెన్సీ పొజిషన్. అన్న నేను మాట్లాడేది నువ్వు వింటున్నావో వింటలేవో, నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది. అక్టోబర్ లో రావాల్సిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏది? యాజ్ పర్ కామర్స్ జాబ్ క్యాలెండర్ అక్టోబర్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. ఎక్కడ పోయింది? దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రిలిమ్స్ నిర్వహించడం, మెయిన్స్ అయిపోయింది. దాని తర్వాత భర్తీ నేను చెప్పింది నేను కొత్త సంవత్సరం నుంచి జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చూసుకుంటుంది. ఒకసారి అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత దాని విధి విధానాలు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అనౌన్స్ చేస్తుంది. ఓకే సింధు గారు మీతో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ దాన్ని నిర్వహిస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మీతో మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది అనిల్ గారు, మీకు అర్థం? మా క్వశ్చన్ కూడా క్లియర్ గా ఉంది తల్లి, మా క్వశ్చన్ కూడా క్లియర్ గా ఉంది. సింధు గారు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడదాం, ఖచ్చితంగా ఒకసారి దీనిపైన చర్చించుదాం. కానీ దీంట్లో ఒక విషయాన్ని స్పష్టం చేయండి. మీరు వెళ్తారా? మీరు 21 తారీఖు డిసెంబర్ 21 తారీఖున మీతో పాటు మీ మిత్రులు కూడా వెళ్తారా అక్కడికి ఆహ్వానిస్తా ఉంటే? ఎందుకు పోతామన్నా? ఏ రకంగా మాకు ఇవ్వాల్సిన ఇవ్వనప్పుడు మేము ఎట్లా పోతాము? ఇంకా అవసరం వస్తే మేము పోయి బరాబర్ ఏ నోటిఫికేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది, అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ గవర్నమెంట్ ఉందని కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తాం. అవి మేము సాక్ష్యాలు చూపిస్తాం. వీళ్ళు ఉట్టిగా మాటలు చెప్పుకోగానే కాదు, అవసరమైతే ఎంత దాకైనా మేము పోరాడతాం. ఎందుకంటే ఎట్లుందంటే మంది నూటిన బిడ్డ మా బిడ్డ. మీరు పోరాడొద్దు, ఎక్కడ ధర్నాలు చేయొద్దు అని ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వం మీ అందరి కోసం, తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం పనిచేస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి తల్లి. చెయ్యకుండా మేము సెల్ఫ్ డబ్బా పట్టుకుంటాం, పిఆర్ స్టాండ్లు వేసుకుంటాం అంటే మేము ఎవరు మాకు అర్థం కాదనుకుంటారా? మేము ఇదేమో తెలియగల కాదనుకుంటారా? లేకపోతే మమ్మల్ని పోల్సం చేద్దామని చూస్తున్నారా? మీరెవ్వరు కూడా అట్లా ఇది కావాలి వేరే కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉన్న నిజం అది అందులో ఏమైనా అబద్ధం ఉందా చెప్పండి. మరి ఏమి మీకు ఏమైంది చెప్పండి. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందన్న? ఎప్పుడు వచ్చింది చెప్పండి, మీకు తెలుసు జనరల్ గా ఎప్పుడు వచ్చింది గ్రూప్ 4 నోటిఫికేషన్? మీరు మొన్న పత్రాలు ఇచ్చింది కదా, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అన్న? మీరేగా ఇచ్చింది, చెప్పుతారా? అవును, మనము ప్రిలిమ్స్ పెట్టాము కదా జూన్ లో. గ్రూప్ 4 కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు అన్న, డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్. గ్రూప్ 4 కాదు, గ్రూప్ 1 కంటున్నా. నేను అడిగేది గ్రూప్ 4 అన్న. అవును, గ్రూప్ 4 మొన్ననే కదా ఎగ్జామ్ ఫలితాలు వచ్చింది. 8,000 మంది పరీక్షలకు 8,000 మంది పోస్టులు భర్తీ చేయబోతా ఉంది. ఆ ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది అన్న నోటిఫికేషన్? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పరీక్ష ఎప్పుడైంది? ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? ఇప్పటికి 10 రోజులు అయింది పరీక్ష ఫలితాలు వచ్చి. ఫలితాల గురించి నువ్వు చెప్పేది ఫలితాలు సిఆర్ఐలు బిఫోర్ ఎలక్షన్స్, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెడీ. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి డిలే అయింది. ఎన్నికల కోడ్ వచ్చింది మీ అందరికి తెలుసు. పెట్టింది జూలై 1, 2022. ఓకే, 2023 ఐ గెస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీ గవర్నమెంట్ రాకముందు పెట్టిన ఎగ్జామ్ లకి మీరు రిజల్ట్స్ ఇచ్చుకొని ఇప్పుడు అది ఎప్పుడు వచ్చిందో చెప్పమంటేనే మీరు చెప్పలేకపోయినరు. మీరు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నా సంబరాలు చేస్తారా? ఎందుకు? నేను ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు మేము తీసుకుపోతున్నాం. సంబరాలు అంటే కాకరస కాల్చు బాణసంచ కాదు. ప్రభుత్వం ఇవాళ చిత్తశుద్ధితో నిరుద్యోగులకు 8 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కేసీఆర్ పాలనలో దక్కని గౌరవం ఇవాళ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పారదర్శకమైన ప్రక్రియ, ప్రజలారా నిరుద్యోగులారా ఇవి చూడండి అని చెప్పగలుగుతున్నాం మేము. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా చెప్తాం తల్లి. మేము బరాబర్ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పథకాల్ని మీలాంటి వాళ్ళకి చెప్పడానికి ఉన్నాం. ఎక్కడికైనా వస్తాం, ఎందుకు లేదు? మేము అశోక్ నగర్ కదా, ఓయూ కాదు కదా. మీరు ఓయూలో చేసేది అశోక్ నగర్ లో ధర్నాలు చేసింది, అశోక్ నగర్ లో ఫైటింగ్ చేసింది, అశోక్ నగర్ నుంచి ఓయూలో చేసేది అశోక్ నగర్ రండి మాట్లాడుకుందాం. సరే సింధు గారు ఓకే, థ్యాంక్ యూ మాట్లాడదామండి. మరోసారి దీనిపైన చర్చిద్దాం తప్పకుండా. రండి, మీరందరూ కూడా ఈ ఏడాది ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగస్వామ్యం కండి. ప్రభుత్వం ఈ నిరుద్యోగుల పక్షపాతిగా ఉంది. ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడ మీ అందరికి తెలుసు కదా, అశోక్ నగర్కి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరిని రెచ్చగొట్టారు అనేది తెలుసుగా తల్లి. నేను అనేది ఎందుకు నేను అనేది నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రేమ ఉంది. మీరు మాట్లాడుతున్నారు, మరి మీరు రెచ్చగొట్టలేదా?
తల్లి సింధు గారు, మీరు వేరే కోణంలో లేకపోతే ఇంకో కోణంలో ఇట్లా మీరు ఆలోచించొద్దు. కాస్త పాజిటివ్ కోణంలో మీరు అందరూ కూడా ఆలోచించండి. మీరు ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పుకోవడం తప్పు. దాని నుంచి మమ్మల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు. ఎవరు ఫూల్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన దిశగా ముందుకెళ్తా ఉంది. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ సెక్టర్లనే గుర్తుపెట్టుకోండి. ప్రతి డిగ్రీ చదివిన ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి కూడా ఉద్యోగం ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. చదువుకున్న పట్టాలకు విలువ ఇవ్వాలనేది ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం ప్రభుత్వ రంగమే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా, ఇండస్ట్రియల్ రంగంలో, సాంకేతిక రంగంలో, సాఫ్ట్వేర్ రంగాలలో ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. గత పాలకులు ఈ సోయి లేకనే కదా, నిరుద్యోగుల పట్ల ఈ ఆలోచన లేకనే కదా తెలంగాణలో ఇట్లా నిరుద్యోగం పెరిగిపోయింది. అవును, ఇవాళ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి సింధు గారు. తెలంగాణలో మీకు తెలుసో తెలియదు, మీరు ఐటీఐ చదివారు. ఒకప్పుడు ఐటీఐ కాలేజీలన్నీ మూతపడ్డాయి, తెలుసో తెలియదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తెరిపించింది. 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాటి పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఇండస్ట్రీలకు అనుబంధంగా చేస్తూ ఉంది. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు వరంగా మారబోతా ఉంది. సార్ ఓకే దయాకరన్న. సింధు గారు మాట్లాడదామండి, మళ్ళీ మాట్లాడదాం, మీతో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, నేను ఎందుకంటే ఒకటే కాల్ ఎందుకు తీసుకున్నానంటే, సరే మీతో పాటు దయాకరన్న అంటే మీతో పాటు చర్చలో పాల్గొంది కాబట్టి నేను ఆమెను లైన్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమె మాట్లాడినటువంటి దాంట్లో సరే ఆమె బీఆర్ఎస్ మనిషా లేకపోతే బీజేపీ మనిషా అనేది తర్వాత విషయం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా. సింధు గారు ఒక జనార్దనో లేకపోతే ఇంకోరో కాదు, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి, బలహీన వర్గాల నుంచి, కూడుగుడ్డ లేని ప్రజలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇలా సంవత్సరాల తరబడి పుస్తకాలను నమ్ముకున్నటువంటి నిరుద్యోగ యువత ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే ఇలా త్వరగా నోటిఫికేషన్లు భర్తీ చేసి ఎక్కడ కూడా అవకతక్కువ లేని పరీక్షలు నిర్వహిస్తుంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు సింధు గారు ఇంకో కొంతమంది వీళ్ళందరూ కూడా కొంత బీఆర్ఎస్కు కోటరీగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎంతసేపటికి విమర్శించాలి. మీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మీ పార్టీ కోసం వాళ్ళు పని చేయలేదు. వాళ్ళు గతంలో కూడా మీరు మాట్లాడారు కదా, రియాజ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో మీరు రియాజ్ గారితో ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత వీళ్ళు కొంతమంది పోయి బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు. వీళ్ళు కొంతమంది సింధు రెడ్డి లాంటి వాళ్ళు. ఎవరు ఏది చేసినా కూడా తెలంగాణలో ప్రతి నిరుద్యోగిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకోబోతా ఉంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లలో పదే చెప్పారు, ఈ రాష్ట్రంలో తెలంగాణలో పోరాటాలు కానీ ధర్నాలు కానీ అవసరం లేదు, మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ నా దగ్గర రండి. అంటే ఈ గతంలో ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఇలాంటి వాటి కోసం మనం ఎక్కడైనా వినగలిగినామా? ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంగా ప్రజల దగ్గర పోయి మాట్లాడిన తీరు మనం చూడగలిగినామా? ఇవాళ ఒక మాక్ అసెంబ్లీ పెట్టి బాలల దినోత్సవం సందర్భంగా November 14th రోజు ఒక చిన్నపిల్లల్లో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని నింపాలని ఒక మాక్ అసెంబ్లీని పెట్టి ఏర్పాటు చేసి ఒక పిల్లల్లో మాట్లాడు. గతంలో ఒక ముఖ్యమంత్రిని ప్రజలు చూడగలిగారు దగ్గరగా. ఇప్పుడు మీరు 21వ తారీఖు ఎవరు వస్తా ఉన్నారు? మీరు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నారు ఇక్కడ ఓయూలో? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఒక యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా 10 ఏళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం లేకపోతే నిరుద్యోగుల కోసం ఆనాడు బీఆర్ఎస్ పాలకుల మీద పోరాటం చేసిన నాయకుడిగా మా మీద ఒక విశ్వాసం ఉంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆలోచనని ప్రజలకు విద్యార్థులకు చెప్పడానికి 21న ఒక పెద్ద ఎత్తున యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని మేధావులతోని అధ్యాపకులతోని విద్యార్థులతోని ఒక పెద్ద ఎత్తున పార్టీ ప్రతినిధులతోని ఒక పెట్టి మనం ఈ చేయకపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు అక్కడికి మీరు పెట్టేటువంటి సభకి? ముఖ్యమంత్రి గారు అంటే దానికి ఒక సమయము విధి విధానాలు అన్నీ ఉంటాయి. జనరల్గా ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఉంటుంది. నేనేంటుంటే విధి విధానాలు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఎక్కడ కూడా బేజాలు పోవాల్సిన అవసరం లేదు. ఒక ఏమైనా అవకాశం ఉంటే పదవి పోయిందని అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు కోడిగుడ్డు మీద ఈకలు తీర్చే వాళ్ళకు ఉంటుందేమో కానీ ప్రజల పట్ల తెలంగాణ యువత పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. మీరు ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏది చేసినా ప్రభుత్వం దానికి ఒక విధి విధానాలు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతో ముందుకు పోతుంది. మనకు ఒక ప్రజలు అధికారం ఇచ్చారు, ఈ అవకాశాన్ని మనం ప్రజలకు ఏం చేయాలి అని యువతకి ఏం చేయాలి
అనే విధంగానే కాబట్టే ఒకవైపు 52 ఎకరాల్లో ముచ్చింతల్లో ఇవాళ మనము స్కిల్ యూనివర్సిటీ పెట్టి దాన్ని వేగవంతం చేసి దానికి ఉన్నటువంటి ఒక మహీంద్రా కంపెనీ సంబంధించి సీవీని కూడా పెట్టి అంటే దానివల్ల ఏంటంటే తెలంగాణలో ఆపర్చునిటీస్ పెరగాలి, ఇండస్ట్రీస్ పెరగాలి. దానికి ఒక అనుసంధానంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాలు అనుసంధానం చేసి డిగ్రీ చదివిన పీజీ చదివిన విద్యార్థికి కూడా ఒక 20,000 50,000 కొలువు ఇచ్చే పరిస్థితిని ప్రభుత్వం ముందు చూపుతూ ఆలోచన చేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేని ప్రయత్నం ప్రభుత్వం ఎంత ముందు చూపుతూ ఉందంటే ఐటీఐలు కానీ ఇండస్ట్రీలు కానీ ఒకవైపు యూనివర్సిటీలు కానీ ఇవాళ తెలంగాణలో ఆగమైపోయిన ప్రభుత్వ యూనివర్సిటీలకు కూడా ఓ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఇచ్చి ఇవాళ మళ్ళీ వాళ్ళకు ఒక నిధులు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీని మీద రకరకాలుగా ఉంటుంది. మా వర్షన ఈ ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఈ మేలు జరిగింది, ఇట్లా జరిగింది, భవిష్యత్తులో జరగబోతా ఉంది. చివరిగా ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఈ సభ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు? మీరు ఇప్పుడు ఏ విధంగా పిలుపునివ్వబోతా ఉన్నారు? తెలంగాణలో సంవత్సరాల తరబడి పుస్తకాలకి పరిమితం అయిపోయి ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పాలకులు స్పందించక నిర్లక్ష్యం చేసి అవమానాలకు గురైన నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఇవాళ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు గ్రూప్ 2 రాసే పరీక్ష విద్యార్థులు నిరుద్యోగ అభ్యర్థులకు కూడా మీరు పరీక్షలు బాగా రాయండి, మళ్ళీ నోటిఫికేషన్లు భవిష్యత్తులో కూడా ఉంటాయి. మీరు మనకు జీవితాన్ని ఇచ్చి గౌరవం ఇచ్చి కడుపులో పెట్టి చూసుకున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజాపాలనకు మనం అండగా ఉండాలి. మీ కృతజ్ఞతగా మనం 21న ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో మీ యొక్క అభిమానాన్ని కూడా చాటాలని, కృతజ్ఞతగా చాటాలని తెలంగాణ నిరుద్యోగ యువతకు కూడా కోరుతా ఉన్నాను. ఇది మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా మనకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ దగ్గరగా ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన పడి అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు కోరుతున్నా. రేపు డిసెంబర్లో జరిగే 15-16 ఎగ్జామ్ కూడా అభ్యర్థులు చాలా మీరు రాయండి, సంతోషంగా రాయండి. మళ్ళీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూడా కోరుతున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్.